బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో హైదరాబాద్ లో తనిఖీలు జరుగుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో సిఐడి సోదాలు చేస్తున్నారు. తనిఖీల్లో భారీగా ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఉమశ్రీ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి విచారణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణలో కూడా కొన్ని చోట్ల కొనసాగుతున్న పరిస్థితి. సిఐడి పోలీసులు అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీలోని మెరిడియన్ స్కూల్ దగ్గర మాజీ ఏదైతే పామూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యొక్క నివాసంలో సంబంధించిన అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న శశికాంత్ అని పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరుడికి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు అతన్ని సుమారు 6 గంటల నుంచి విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇతను ఏదైతే గోదావరి జిల్లాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ బాధ్యతను కూడా చూసినట్లు సమాచారం. అంతేకాకుండా అటవీ శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ మొత్తం ఇతనే పర్యవేక్షించేవాడని కూడా తెలుస్తుంది. మొత్తం మీద శశికాంత్ కు వద్ద కీలకమైన సమాచారం సిఐడి పోలీసులకు దొరికినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే రికార్డులు కూడా అతని వద్ద లభ్యమైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక డిఎస్పీతో పాటు 2 సిఐలు పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి చేరుకొని అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఇప్పటి వరకు లభ్యమైనటువంటి ఏవైనా ఆధారాలు ఉన్నాయా ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో? ఉమశ్రీ ఏదైతే నిన్న గాని 21వ తేదీ అర్ధరాత్రి జరిగిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే సిఐడికి ఆధారాలు లభ్యం కావడంతోనే పెద్దిరెడ్డి అనుచరులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వారి వద్దకు వెళ్లి విచారణ చేస్తున్న పరిస్థితి. నిన్న మదనపల్లిలో జింకా వెంకటాచలపతితో పాటు అక్కులప్ప అనే ఇద్దరిని రాత్రి 9 గంటల వరకు తమ కార్యాలయంలోనే విచారించారు. వీరి వద్ద నుంచి కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రైస్ మాధవ్ రెడ్డి ఇంట్లో కూడా 2 బస్తాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సీజ్ చేశారని తెలుస్తుంది. వీటితో పాటు ఏదైతే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా విచారణకు రమ్మని పిలిచారు. కానీ అతను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే పెద్దిరెడ్డికి సంబంధించిన వ్యక్తుల యొక్క వివరాలు తెలుసుకుని వారి యొక్క నివాస గృహాల్లో తనిఖీలు చేస్తున్న పరిస్థితి. తాజాగా ఇది హైదరాబాద్ లో కూడా తనిఖీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే శశికాంత్ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు గుర్తించి అతని వద్ద నుంచి అతని సమాచారాన్ని తెలుసుకోవడానికి అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అతని వద్ద కీలకమైన సమాచారం కూడా తెలిసినట్లు లభ్యమైనట్లు సమాచారం. కానీ శశికాంత్ ఎప్పుడు ఇటు చిత్తూరు జిల్లాలో కానీ ఈ ప్రాంతాల్లో ఎప్పుడు అతను తిరిగేవాడు కాదు. కేవలం అటు విజయవాడతో పాటు హైదరాబాద్ లోనే ఉంటూ పెద్దిరెడ్డి వ్యవహారాలను చెక్కబెట్టేవాడని తెలుస్తుంది. దీంతో పాటు పెద్దిరెడ్డికి చిరకాలం నుంచి వ్యక్తిగత సహాయకుడుగా ఉన్న తుకారాం కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అతను అయితే మొత్తం సమాచారం ఇతని వద్ద ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇతను ఎన్నికల తర్వాత ఏదైతే ఫైర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యక్తి కనిపించడం లేదని కూడా తెలుస్తోంది ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.